తాజాగా తెలంగాణలో శాంతి భద్రతల ఇష్యూ హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని గులాబీ పార్టీ నేతలు ఆరోపించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడంతో రేవంత్ రెడ్డి సిటీ జనంపై పగ పెంచుకున్నారన్నారు. ఇందుకు ప్రతీకారంగా హైడ్రా పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని మండిపడింది భారత రాష్ట్ర సమితి. తమ నాయకులను పోలీసులు ఇష్టారీతిన హౌస్ అరెస్టులు చేస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి దారుణ పరిస్థితులను ఎవరూ చూడలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. తెలంగాణలో పాలన గాడి తప్పిందన్నారు హరీష్ రావు. శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు. హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారు ఒకవైపు చేసేదంతా చేస్తూనే మరోవైపు శాంతి భద్రతల పరిస్థితిపై రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఎన్నడూ లేదన్నారు హరీష్ రావు. ఇదిలా ఉంటే హైదరాబాద్ సిటీ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడలేదన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ హైడ్రాను కేటీఆర్ ప్రస్తావించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ నగర ప్రజలను రేవంత్ రెడ్డి సర్కార్ భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఓటు వేయనందుకు హైడ్రా కూల్చివేతల పేరుతో హైదరాబాద్ సిటీ ప్రజలపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు. ఆపరేషన్ హైడ్రాతో పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి సర్కార్ బెంబేలెత్తిస్తోందని ఆరోపించారు. హైడ్రా భయంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. అంతిమంగా ఈ పారిశ్రామికవేత్తలందరూ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి సన్నద్దమవుతున్నారని గులాబీ పార్టీ నేతలు ఆరోపించారు. పరోక్షంగా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ పాటుపడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం చివరకు శాంతి భద్రతల సమస్యగా మారేంత వరకు వెళ్లింది.